యోగాతో కేవలం కండరాల బలహీనతలు తగ్గించుకుని మానసిక ఆనందాన్ని పొందడమే కాదు, హృద్రోగ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని మీకు తెలుసా? నిత్యం ఓ 10 నిమిషాల పాటు నిపుణులు సూచించిన విధానంలో యోగాసనాలు వేయడం ద్వారా గుండె జబ్బుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని వైద్య ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి ఆ విశేషాలంటూ హృద్రోగాల నుంచి రక్షించుకునే యోగాసనాలు ఏమిటో ఈ కథనంలో చూద్దాం. యోగా భారతీయ ఆరోగ్య ఆధ్యాత్మిక సంపద. ఒకప్పుడు కేవలం కొద్ది మందికి పరిమితమై పెద్దగా ప్రాచుర్యం కూడా లేని యోగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయికి చేర్చింది. యోగా ప్రాముఖ్యతను దశ దిశలా వ్యాపింపచేసింది. నేడు యోగాను తమ దేశాల్లో ప్రచారం చేయడమే కాదు, అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్న దేశాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఐక్యరాజ్య సమితి యోగాను ప్రపంచ స్థాయి ఆరోగ్య సాధనంగా గుర్తించింది. దీంతో యోగా ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఎందరో యోగులు, ఋషులు సంవత్సరాల తరబడి సాధన చేసి మనకందించిన దివ్య సంపద యోగా. దీని ద్వారా భౌతిక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకునేందుకు అవకాశం మెండుగా ఉంది. నిత్యం 10 నిమిషాల పాటు యోగా సాధన చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకునే అవకాశం మన చేతుల్లోనే, మన చేతల్లోనే ఉంది. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో యోగాను నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. మానసిక ఆనందంతో పాటు శారీరక ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధమని పేర్కొంటున్నారు. ముఖ్యంగా నేటి ఒత్తిళ్ల జీవితంలో మానసికంగా, శారీరకంగా కూడా అలసిపోతున్న వారికి యోగాను మించిన ఉపశమన మార్గం లేదని కూడా అంటున్నారు. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ హృద్రోగ సమస్యలు పెరుగుతున్నాయి. గుండె దడ, నిర్ణీత వేగాన్ని మించి గుండె కొట్టుకోవటం, ఆకస్మిక గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరిస్తోంది. ఇటీవల కాలంలో మన దేశంలో పిన్న వయసు యువతీ యువకులు సైతం గుండె జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా గుండె జబ్బులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు యోగా సాధన చేయడమే అత్యుత్తమ మార్గమని అంటున్నారు వైద్య నిపుణులు. యోగాలో అనేక ఆసనాలున్నాయి. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క ఆసనం పరిష్కారం చూపిస్తుంది. ఇలా హృద్రోగ సమస్యలకు కూడా యోగాలో ఆసనాలున్నాయి. గుండె అతివేగంగా కొట్టుకోవడాన్ని నివారించేందుకు, ఆకస్మిక గుండె జబ్బులు రాకుండా చూసుకునేందుకు ఉన్న యోగాసనాలను నిపుణులు వివరిస్తున్నారు. గుండె జబ్బుల బారిన పడకుండా మనల్ని కాపాడే యోగాసనాలను గమనిస్తే, తొలుత నేలపై ఒక పక్కగా పడుకుని కుడి చేతిపై తలను ఆనించుకుని 2 కాళ్లను నిటారుగా చాపాలి. ఎడమ చేతిని కూడా కాళ్లపై చాచి కొద్దిసేపు విశ్రాంతిగా ఉంటూ నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. అనంతరం నెమ్మదిగా లేచి సుఖాసనం వేసుకుని వెన్నును నిటారుగా ఉంచి కూర్చోవాలి. కుడి చేయి బొటనవేలు, ఉంగరం వేలుతో ముక్కు రంధ్రాల్లో ఒకదానిని మూసి రెండో దానితో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. అనంతరం మరో ముక్కు రంధ్రం గుండా గాలిని వెలుపలికి నెమ్మదిగా వదిలిపెట్టాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాలు చేయడం ద్వారా శ్వాస వ్యవస్థ మెరుగుపడి రక్త ప్రసరణ వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. తద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ ఆసనాలను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.